హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. రెసిపీ నేమ్ ఏంటంటే రవ్వ హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే యాలక్కాయలు, పచ్చ కర్పూరము, జీడిపప్పు, బాదం పప్పు నేను తీసుకున్నది. మామూలుగా ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. తర్వాత అవన్నీ పక్కన పెట్టేసుకొని నెయ్యి, ఒక కడాయి తీసుకొని నెయ్యి యాడ్ చేసుకున్నాను. నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ వేస్తాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాదం పప్పు కొంచెం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర కానీ కిస్మిస్ కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు టయానికి, సో వీటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి వేరే బౌల్లోకి. అదే నెయ్యిలో నేను ఈరోజు టూ కప్స్ ఆఫ్ రవ్వకి చేస్తున్నాను. రవ్వను కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్లేమ్ని తగ్గించుకొని అది ఫ్రై చేసుకోవాలి. లేదంటే కింద ఏంటంటే మొత్తం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో తక్కువ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన అదే టైంలో వేరే పొయ్యి మీద మనము ఒక కడాయిని పెట్టేసుకొని అందులో పాలు, నీళ్ళు ఎంత కావాలో అంత, అంటే నేనేంటంటే 2 కప్పులు రవ్వకి 5 కప్పులు వాటర్, పాలు 2 మిక్స్ చేస్తున్నాను. 2 కప్పులు పాలు తీసుకున్నాను, 3 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. మొత్తం 5 కప్స్ అనమాట. అవి యాడ్ చేసుకొని మనం కొంచెం బాయిల్ అయిన దాకా ఉంచి ఆ తర్వాత చక్కెరను కూడా యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు చక్కెర తీసుకుంటున్నాను. మొత్తం 3 కప్పుల చక్కెర తీసుకుంటున్నాను నేను. అప్పుడైతేనే మనకి స్వీట్నెస్ బాగుంటుంది. లేదంటే కొంచెం సవ్వగా ఉన్నట్లుగా అట్లా ఉంటుంది. అది తీసుకొని యాలక్కాయ పొడి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మనం యాలకులు బాగా దంచుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. దంచుకోకుండా వేస్తే అంత ఫ్లేవర్ రాదు. పచ్చకర్పూరము, యాలక్కాయలు బాగా దంచుకొని అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. అంటే పాలు, వాటరు 2 బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇది ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉంది కదా రవ్వ, అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం వేయంగానే మిక్స్ చేయకపోతే లోపల గడ్డ కట్టిపోతుంది అనమాట. అందుకని నాన్ స్టాప్గా అది మనం కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. నేను లైట్గా కొంచెం వేసుకున్నాను బాగుంటుందని. మీరు మీ ఇష్టం.